సంతోషంతో పాటలు పాడుచు దేవుని స్తుతించి ఉన్నాం. బలమైన దేవుని వాక్యాన్ని మనం వినుచు ఆయన సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నింపవలసి ఉన్నాము గనుక ఒక వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు, ఆత్మ నడిపింపు కొరకైన ప్రార్థన. అందరూ ఈ మనస్సులలో ప్రార్థన చేసుకొనండి. దేవుని ఆత్మ వెలిగింపు కొరకు, దేవుని ఆత్మ మనతో మాట్లాడే మాటలు మనం గ్రహించుటకు అవసరమైన జ్ఞానము కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యమయ్యున్న మా తండ్రి, శరీరధారిగా భూలోకమునకు మానవ రూపముతో యతించిన తండ్రి, సువార్త పరిచర్యను ప్రారంభించి శిలువ మరణము ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము గావించిన తండ్రి, సమాధి చేయబడి మృత్యుంజయునిగా పునరుద్ధానుడై తిరిగి లేచిన తండ్రి, నీ పునరుద్ధాన మహిమను సంఘమునకు బయలుపరుచుటకు 40 దినములు సంఘము మధ్య సంచారము చేయుచున్న తండ్రి, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. త్వరలో మీరు పెళ్లి కుమారునిగా మధ్యాకాశమునకు రానయుండగా మోక్ష మార్గోపదేశ సభలు అనే అంశమును బట్టి మమ్ములను మోక్షములోనికి చేర్చుకొనుటకు రానయున్న తండ్రి, సిద్ధపడిన సంఘమును మేఘములు ఆకర్షించుకొనుటకు ఇష్టపడుచున్న తండ్రి, నమస్కారములు. నీ యొక్క ఉద్దేశ్యమును, మీ సంకల్పమును నీ వాక్కు ద్వారా మాకు బయలుపరచమని, మాతో మాట్లాడమని, వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మా అందరికీ దయచేయమని, వాక్యానుసారముగా జీవనమును కొనసాగించుటకు అవసరమైన విశ్వాసమును మాకు ప్రసాదించుమని, వాక్యమయ్యున్న మన మధ్య సంచరించుచున్న యేసయ్య దివ్యమైన నామమున వినయముతో వేడి ప్రార్థిస్తూ ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. పునరుద్ధానుడై తిరిగి లేచి సంగమునకు తన మహిమను బయలుపరిచి పెళ్లి కుమారునిగా మేఘములో రానయుండి సంగమును పునరుద్ధానము ద్వారా ఆకర్షించుకొనొచ్చు, సజీవులను ఆరోహణము ద్వారా ఆకర్షించుకొనొచ్చు, తన నిత్య మహిమలోనికి చేర్చుకొనుటకు వచ్చుచున్న క్రీస్తు ప్రభుని మెండైన దీవెనలు సభలలోనికి విచ్చేసిన మనెల్లరికూ కలుగును గాక. ఆమేన్. మరియొకసారి అందరికీ మరణాత. ప్రభునందు దేవుని విశ్వాసులారా, ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైన అంశమును మనము ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాలం నేను మీకు బోధించబోయే అంశం ఏంటి అంటే, లవోదికయ సంఘము. దేవుడు బైబిల్ గ్రంథములో 66 పుస్తకములను దేవుడు తన భక్తుల ద్వారా లిఖింపజేసి ఉండగా 66వ పుస్తకమే ప్రకటన గ్రంథము అనే సత్యాన్ని మనము ఎరిగి ఉన్నాం. 65 పుస్తకముల యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు, 65 పుస్తకముల యొక్క సంపూర్ణత, 65 పుస్తకముల యొక్క పరిపూర్ణమైన సారాంశము కలిగిన స్థితిని చూపించే పుస్తకమే ప్రకటన గ్రంథము అని మనము ఈ రాత్రికాలం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు తనకెంతో ఇష్టమైన శిష్యుడిగా ఉన్న యోహాను గారి ద్వారా రాయించారు, లిఖింపజేసి ఉన్నారు. తన ఉద్దేశాన్ని సంపూర్ణముగా నెరవేర్చుకొనుటకు ఇష్టపడుచున్న దేవుడు ఈ 66 పుస్తకమైన ప్రకటన ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ముగించినట్లుగా బైబిల్ గ్రంథ సాక్ష్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లలు, ఈరోజు ఈ ప్రకటన గ్రంథములో నుండి 7 సంఘముల చరిత్ర
అనేది మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయములో కనబడుతూ ఉంటుంది. ఈ 7 సంఘములు కూడా చెప్పాలి అంటే చిన్న ఆసియాలో ఉన్న పట్టణములు. చిన్న ఆసియా అంటే మైనర్ ఏషియా, నేటి కాలం టర్కీ అనే దేశం. Morning sun on our faces, nothing slowing us down. Every step feels louder as we light up. టర్కీ అనే దేశం. ఈ చిన్నాసియాలో ఉన్న పట్టణములలోని సంఘములు భూలోకములో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా, సూచనగా వారి ఆత్మీయ జీవిత అనుభవాలని బహిర్గతము చేసే స్థితిని లోకానికి వెల్లడి చేయటానికి సూచనగా 7 సంఘముల చరిత్ర దేవుడు యోహాను గారి ద్వారా రాయించారు అనేది మనం గ్రహించవలసి ఉన్నాం. అయితే ఈ 7 సంఘములు కూడా చెప్పాలి అంటే 7 తరగతులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. వీళ్ళరా ఒక రెయిన్బో అనేది మనం చూసినట్లయితే, మేఘ ధనస్సును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేఘ ధనస్సులో ఎన్ని రంగులు కనబడుతున్నాయి? 7 రంగులు కనబడుతూ ఉన్నాయి. అలాగే పరలోకములో దేవుడు కూడా సంఘానికి ముఖ్యంగా చెప్పాలి అంటే మేఘములో ఎత్తబడే సంఘం, పెండ్లి కుమార్తె సంఘం. ఈ సంఘానికి ప్రభువిచ్చే అంతస్తులే, తరగతులే ఈ 7 సంఘములు అని మనము ఈ రాత్రికాలం గ్రహింపవలసి ఉన్నాం. వీళ్ళ దైవజనులు మొంగమూరి దేవదాసయ్య గారు ఓ పాటలో చక్కని చరణములు ఇలా రాశారు. 7 తరగతులున్నవి నీది, ఏదో తెలిసి కొనుమో ఇప్పుడే. 7 తరగతులున్నవి నీది, ఏదో తెలిసి కొనుమో ఇప్పుడే. కీడు మాని మంచి చేసిన క్రింది తరగతి దొరుకునేమో. ఏకాంత స్థలము కోరుమో, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో. ఈ చరణములో వీళ్ళ చాలా బలమైన విలువైన సందేశాన్ని దేవుడు తన దాసుడు దేవదాసయ్య గారి ద్వారా బయలుపరిచారు. ఏంటి అంటే 7 తరగతులున్నవి, ఏదో నీది తెలుసుకొనము. అంటే భూలోకములో వీళ్ళ సిద్ధపడుచున్న సంఘానికి, మోక్షమునకు వెళ్ళాలనే ఆలోచన కలిగిన సంఘానికి, యేసు ప్రభు వారితో శాశ్వత కాలము జీవించాలనే ఆలోచన కలిగి సిద్ధపడుచున్న సంఘానికి ఉండవలసిన మరొక అనుభవం ఏంటి అంటే తన తరగతి ఏంటో తాను తెలుసుకొని ఆ అంతస్తుకి, తరగతికి తాను ఏం కావాలి? సిద్ధపడాలి. ఉదాహరణకి ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థి, 5వ క్లాస్ చదివే విద్యార్థి అయితే తాను ఇంటి దగ్గరే సిద్ధపడేటప్పుడే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ క్లాస్ రూమ్లో కూర్చోవాలో, ఏ బెంచ్ మీద కూర్చోవాలో ఖచ్చితంగా ఆ విద్యార్థి ఎరిగినవాడై ఉంటాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్లో తనకు నిర్దేశించబడిన ఆ బెంచ్ మీద తాను కూర్చొని పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాడు. అలాగే భూలోకములో ఉన్న భక్తులు కూడా పిల్లరా కేవలము స్వస్థతల మీద, ప్రభు చేసే అద్భుతాల మీద, యేసు ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదముల మీద ఆధారపడి నేను రక్షణ పొందుకున్నాను, ఎంత మట్టుకే చాలుననుకునే ఎందరో విశ్వాసులు నేడు కనబడుచుండగా, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చింది కేవలము రక్షణ దయచేయడానికి మాత్రమే కాదు, కానీ సిద్ధపడిన సంఘాన్ని తనతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకోవటానికైనా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనములలో మనం చూస్తాం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చేదునని ప్రభు అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో మానవ శరీరముతో 33.5 సంవత్సరాలు జీవించి
తాను చేయవలసిన రక్షణ కార్యక్రమం అంతా సంపూర్తి చేశారు. ఆరోహణము ద్వారా పరలోక సింహాసనం మీదకి వెళ్ళిన యేసు ప్రభువారు త్వరలో పెళ్లి కుమారునిగా మధ్యాకాశానికి రాబోతున్నారు. సిద్ధపడిన సంఘమే ఏమవుతుంది? మధ్యాకాశములోనికి ఆయత్తపరచబడుతూ ఉన్నది. యేసు ప్రభువారు అంటున్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. గమనించండి, నువ్వు పిలువబడిన వాడవుగా ఉన్నావా? పిలువబడిన దానవుగా ఉన్నావా? లేక దేవుని చేత ఏర్పరచబడిన వాడవుగా ఉన్నావా? ఏర్పరచబడిన దానవుగా ఉన్నావా? ఈ రాత్రి కాలం తిరుపతి అయినా, గోవా అయినా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. NIT, NIT, NIT. Wherever I go, I see and hear the same name NIT. What's so special about పరచబడిన దానవుగా ఉన్నావా? ఈ రాత్రి కాలం ఈ ప్రశ్న దేవుడు మన ఎదుట పెట్టుచున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువులోనికి వచ్చావంటే, దేవుని వాక్యం వింటున్నామంటే, దేవునితో సహవాసము చేయగలుగుతున్నావంటే, దేవుని సంఘములో ఒక సభ్యునిగా ఉండగలుగుతున్నావంటే, నీ ఆత్మీయ అనుభవాన్ని కేవలము ఈ లోకానికి మాత్రమే పరిమితం చేసుకునే విధంగా ఉన్నావా? లేక నీ ఆత్మీయ అనుభవాన్ని ఆయనతో, ఆయన ప్రక్కనే సింహాసనం మీద కూర్చుండే భాగ్యము కలిగిన అంతస్తులోనికి నడిపించబడటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ రాత్రికాలం పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఈ పరీక్షను బట్టి ఈ 7 సంఘములే దైవజనులు మొంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, పరలోకములో ఈ పెండ్లి కుమార్తె సంఘానికి ఇచ్చే 7 తరగతులని జ్ఞాపకం చేశారు. వీళ్ళరా, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి క్లుప్తంగా నేను చెప్తున్నాను. ఈ భూలోకములో 7వ సంఘము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం బట్టి చూస్తే ఏ సంఘము? లవోదికయ సంఘము. వీళ్ళరా, ఈ లవోదికయ సంఘాన్ని గురించి చెప్పాలి అంటే, లవోదికయ అనగా అర్థం ఏంటి అంటే, లావోస్ అంటే పీపుల్, డైక్ అనగా జస్టిస్ అనగా అర్థం ఏంటి అంటే, లవోదికి అనగా జస్టిస్ ఆఫ్ ద పీపుల్ అంటారు గ్రీకు భాషను బట్టి. లావోస్ అనగా పీపుల్, డైక్ అనగా జస్టిస్ అనగా దీని తెలుగు అర్థం ఏంటి అంటే ప్రజల యొక్క తీర్పు. జస్టిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క తీర్పు. నిజానికి ఈ లవోదికీయ సంఘాన్ని గురించి చెప్పాలి అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లవోదికీయ సంఘం యొక్క వర్తమానం ఏంటి అంటే, ఒక తీర్పు, మారు మనసు పొందుటకు దేవుడు చూపిస్తూ ఉన్నారు. లవోదికీయ సంఘ వర్తమానమే ఒక తీర్పు అయి ఉన్నది. ఏం పొందటానికి? మారు మనస్సును పొందటానికి. ఇలా గమనించండి, ఈ ప్రకటన గ్రంథములోని 7 సంఘములలో భూలోకములో మొదటి సంఘం ఏది? ఎఫెసీ సంఘము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే 7వ సంఘం ఏది? లవోదికీయ సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆశ్చర్యం ఏంటి అంటే, ఎఫెసీ సంఘానికి మారు మనస్సు గురించి దేవుడు మాట్లాడారు. లవోదికీయ సంఘముతో కూడా మారు మనస్సును గురించే దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఎఫెసీ సంఘము యొక్క మారు మనసు దేని కొరకు, లవోదికీయ సంఘము యొక్క మారు మనసు దేని కొరకు అని మనం గ్రహిస్తే, ఎఫెసీ సంఘములో దేవుని బిడ్డలారా రక్షణను గూర్చిన మారు మనస్సు గురించి దేవుడు హెచ్చరించారు. ఓ ఎఫెసీ సంఘమా, నీ మొదటి ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి నీవు పడ్డావో నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుమని దేవుడు హెచ్చరించటం అనేది మనం చూస్తాం. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తే, ఈ లవోదికీయ సంఘములో ఉన్న మారు మనసు ఏంటయ్యా అంటే, సహవాసమును గూర్చిన మారు మనసును బట్టి దేవుడు మాట్లాడుతున్నారు. లవోదికీయ సంఘములో గమనించండి, ఏ మారు మనసు కావాలి? సహవాసమును గూర్చిన మారు మనసు కావాలి. పిల్లరా, ఈ లవోదికీయ సంఘములో ఉన్న అనేక అంశములు, లవోదికీయ సంఘములో ఉన్న అనేక బలహీనతలు, లోపాలు, దేవుని గద్దింపు, దేవుని శిక్ష, దేవుని బహుమానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
14వ వచనం నుండి 22వ వచనం వరకు చదివినప్పుడు చాలా స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ లవోదికీయ సంఘాన్ని గురించి లేదా ఈ క్లుప్త సమయంలో అంతా చెప్పలేం, చాలా పెద్ద పాఠం. ఈ ఒక్క సంఘాన్ని గురించి వివరించడానికి ఎన్ని రోజులైనా చెప్పొచ్చు, ఎంత కాలమైనా చెప్పొచ్చు, దేవుని ఆత్మ నడిపింపును బట్టి. అది ఈ రాత్రికాలం నేను ఈ లవోదికీయ సంఘాన్ని గురించి మూడు విషయాలు నేను చెప్పడానికి సిద్ధపడటం అనేది జరిగింది. గమనించండి, ఈ లవోదికీయ సంఘములో ఉన్న 3 అనుభవాలు అన్నీ చెప్పట్లేదు, మూడు చెప్తున్నాను. ఏంటి అంటే, మొట్టమొదటిది సహవాస ద్వారము, రెండవది భ్రష్టత్వములో భక్తిని కాపాడుకొనుట, మూడవది దైవ సన్నిధి వెల్లడిలోనికి వచ్చుట. ఈ 3 అనుభవాలు లవోదికీయ సంఘములో నుండి మనం చూద్దాం. वेलकम टू लाजरी डिजाइनर। आज हम आपके लिए लाए हैं पश्मीना सिल्क साड़ी जो बेहतरीन हमने डिजाइन किया। ఈ 3 అనుభవాలు లవోదికీయ సంఘములో నుండి మనం చూద్దాం. పిల్లల, బైబిల్ గ్రంథ చరిత్రకారులు, సంఘకాలములోని భక్తులైన వారు మరి వారి విశ్లేషణ బట్టి ఇచ్చిన ఒక సందేశం ఏంటి అంటే, క్రీస్తు శకం 19వ శతాబ్దము నుండి యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ వరకున్న భూలోకములో ఉన్న సార్వత్రిక సంఘాన్ని లవోదికీయ సంఘకాలమానంతో పోల్చారు. క్రీస్తు శకం 19వ శతాబ్దం నుండి యేసు ప్రభు యొక్క 2వ రాకడ వరకు. మరి జ్ఞాపం చేసుకుంటే ప్రకటన గ్రంథములో ఈ 7వ సంఘమైన లవోదికీయ సంఘము తర్వాత ఇక మరి ఒక సంఘం మనకు కనబడదు. ఇట్ ఈస్ ద క్లోజింగ్ చర్చ్, అనగా ఈ 7వ సంఘమే చిట్ట చివరి సంఘము. ఈ 7వ సంఘము తర్వాత యేసు ప్రభు మధ్యాకాశములోనికి పెళ్లి కుమారునికి వస్తారు. సిద్ధపడిన భక్తులు మాత్రమే ఆయత్తపడి మేఘములో ఎగిరి వెళ్ళి ప్రభువుని కలుసుకునేవారు ఉన్నారు. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకములో మిక్కుటమైన శ్రమలు ప్రారంభం కానయున్నవి గనుక దేవుని యందు విశ్వాసం కలిగిన భక్తులుగా ఈ ముఖ్యంగా ఈ సంఘకాలములో ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే నేటి కాల పరిస్థితులైన, నేటి కాల భూలోక అనుభవములైన, నేటి కాల సంఘములో ఉన్న అనేక ఆటంకములైన నేడు విశ్వాసిని ఏం చేస్తాను అంటే ఆయన రాకడ మీద, ఆయన మధ్యాకాశములకు వచ్చుచున్న అనుభవం మీద దృష్టి పెట్టనివ్వకుండా ఈ లోక పరిస్థితులన్నీ సంఘాన్ని, విశ్వాసిని ఏం చేస్తానే లోకము తట్టు మళ్ళిస్తూ ఉన్నాయి. అందుచేతనే ఈ సంఘాన్ని గురించి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లరా, నేను చెప్పిన 3 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటి అంటే లవోదికీయ సంఘము సహవాస ద్వారము అన్నారు దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు. గమనించండి, ఈ సంఘమునకు ప్రభువు ఏమిస్తున్నారు? సహవాసాన్ని ఇస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము వాక్యం మనం చూస్తే 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుమంటున్నారు. గమనించండి, ఇక్కడ ఈ సంఘమునకు యేసు ప్రభు వారు ఎంత దగ్గరగా ఉన్నారు? తలుపు తట్టుచున్నంత దగ్గరగా ఉన్నారు. అంటే ఒక ఇంటికి తలుపు ఉన్నట్లయితే తలుపుకి యువతల ఎవరు నిలబడ్డారు? యేసు ప్రభు వారు నిలబడ్డారు. తలుపు లోపల గదిలో ఎవరున్నారు? విశ్వాసులైన వారు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే తలుపు తట్టుచు ఉన్నారు. ఎందుకంటే ఎవడైనా ఆయన స్వరము విని ఏం తీయాలి? తలుపు తీసినట్లయితే ఆయన వారితో కలిసి, వారు ఆయనతో కలిసి ఏం చేస్తారు? భోజనము చేస్తారనే అనుభవాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. లేదా పరమగీతము 5వ అధ్యాయము
2వ వచనము నుండి 6వ వచనం వరకున్న వాక్యాన్ని మీరు చూస్తే ఇక్కడ ప్రియురాలు మాట్లాడుతుంది. నేను నిద్రించితనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా ప్రియురాల, నా పావురమా నిష్కలంకురాల, ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురి చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. గమనించండి, ప్రభు అంటున్నారంట, నాకు తలుపు తీయమనుచు. ఆయన ఏం చేస్తున్నాడు? వాకిలి తడుతున్నాడు. క్రైస్తవ సంఘం ఎరిగిన ఒక మహోన్నతమైన కీర్తన, హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నారంటే, ఆయన హృదయమనే తలుపు నద్ద నిలుచుండి ఏం చేస్తున్నారు? ఆయన తలుపు తట్టుచున్నారు. పిల్లల ప్రభు మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఆయన అంటున్నారు, తట్టుడి తీయబడును అన్నారు. యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ఏంటి? తట్టండి మీకు నేను తలుపు తీస్తానంటున్నారు. కానీ ఇదే క్రీస్తు ప్రభువారు, ఇదే పెండ్లి కుమారుడు ఇదే క్రీస్తు ప్రభువారు, ఇదే పెండ్లి కుమారుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువారే సంఘం యొద్దకు వచ్చి, విశ్వాసి యొద్దకు వచ్చి ఆయన ఏం చేస్తున్నారంట? నాకు వాకిలి తీయమనొచ్చు, తలుపు తీయమనొచ్చు. ఆయన ఏం చేస్తున్నారు? తలుపు తట్టుచు ఉన్నారు. కానీ విచారం ఏంటి అంటే, పరమగీతములో ఉన్న ఈ ప్రియురాలు సంఘము 5వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చూస్తే, 6వ వచనంలో నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. గమనించండి, ఆయన తలుపు తడుతున్నారు, కానీ ఈ సంఘము ప్రియునికి ఏం చేయలేకపోయింది? తలుపు తీయలేకపోయింది. కాబట్టి సమయము దాటిపోయింది గనక ఈ ప్రియుడు ఏమయ్యారు? ఆయన వెళ్ళిపోయారు అనే విషయాన్ని ప్రియురాలే మాట్లాడట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వినుచున్న దేవుని భక్తులారా, మనలో ఎంతమంది ఈ లవోదికీయ సంఘ అనుభవాన్ని బట్టి ఈ సహవాస ద్వారము దగ్గరికి వచ్చిన మనము ప్రభు స్వరాన్ని వింటున్నాం? ఆయన తలుపు తట్టినప్పుడు హృదయం యొక్క తలుపు మనం తీస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నారు, గొర్రెల పోవు ద్వారమును నేనే అంటున్నారు. గొర్రెల పోవు ద్వారమును నేనే. కాబట్టి యేసు ప్రభు వారే ద్వారమై ఉన్నారు. ఈ సంఘానికి ఆయన ఏం ద్వారం తెరిచారు? సహవాసం అనే ద్వారాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ మరియో సంఘం ఉంది. ఈ సంఘం ఏంటి అంటే ఫిలదెల్ఫియా సంఘము. ఈ సంఘానికి ప్రభు ఒక ద్వారం తెరిచారు. ఈ ద్వారం ఏంటి అంటే సువార్త ద్వారం అని మనం గ్రహించాలి. ఫిలదెల్ఫియా సంఘానికి సువార్త ద్వారము తెరిచిన ఆయన. దేవుని బిడ్డలారా, ఈ లవోదికీయ సంఘానికి ఏ ద్వారం తెరిచారు? సహవాస ద్వారం తెరిచారు. ఈరోజు ఎంతమంది ప్రభుతో మనం సహవాసం చేస్తున్నాం? ఈరోజు ఎంతమంది నిజముగా దేవునితో వ్యక్తిగతంగా సహవాసము చేయగలిగే అనుభవంలో మనం ఉంటున్నామనే సత్యాన్ని ఈ రాత్రికాలం మనం గమనించవలసి ఉన్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో యోహాను గారు అంటున్నారు, మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నారు. అనగా పిల్లరా, యోహాను గారి సందేశం ఏంటి అంటే, మనం ఎవరితో సహవాసం చేయాలి? తండ్రితో సహవాసం చేయాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. దేవుని విశ్వాసులారా, ఈరోజు సంఘముగా లోకముతో సహవాసములు ఉన్నామా?
నిజంగా దేవునితో సహవాసం మనం చేయగలుగుతున్నామా? ఈ రాత్రికాలం 3 రకాలైన సహవాసాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి 3 రకాలైన సహవాసములు అంటే, మొట్టమొదటిది విశ్వాసి దేవునితో చేసే సహవాసం. రెండవది విశ్వాసి సంఘముతో చేసే సహవాసం. మూడవది విశ్వాసి విశ్వాసితో చేసే సహవాసం. కాబట్టి ఈ 3 సహవాసములు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తున్నారు, ఈ 3 సహవాసములలో ఏ ఒక్కటి లేకపోయినా విశ్వాసులైన వారు ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతారు అని జ్ఞాపకం చేశారు. గమనించండి, ఏంటి 3 సహవాసాలు చెప్పండి ఒకసారి. విశ్వాసి దేవునితో సహవాసం, విశ్వాసి సంఘముతో సహవాసం, మూడవది విశ్వాసి విశ్వాసితో సహవాసం. ఆలోచించండి, ఈ రాత్రికాలం మీలో ఎంతమంది వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తున్నారు? ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఇస్సాకు అనే భక్తుడు ఏకాంతంగా పొలములోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానము చేస్తూ ఉన్నాడు, ఏకాంత సహవాసాన్ని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఏకాంతముగా ఇస్సాకు అనే భక్తుడు సహవాసం చేశారో దేవుని బిడ్డలారా, ఆ సహవాసమును బట్టి ఆయన పెళ్లి కుమార్తె అయిన రిబ్కమ్మని ఏం చేశారు? సంపాదించుకున్నారు. ఈరోజు మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? లవోదికీయ సంఘముతో ప్రభు అంటున్నారు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, కానీ ఎలా ఉండొద్దు? నులివెచ్చనగా ఉండొద్దు. నువ్వు నిలువెచ్చనగున్నావా? నా నోట నుండి వచ్చు ఉమ్మితో నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నారు. ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల దైవజనులు అంటున్నారు, ప్రకటన గ్రంథములోని 7 సంఘములలో లవోదికీయ సంఘం వంటి గొప్ప సంఘము లేదు, అలాగే లవోదికీయ సంఘం వంటి హీన స్థితి కలిగిన సంఘము కూడా లేదన్నారు. ఎందుకో తెలుసా? ఈ లవోదికీయ సంఘానికి ఆయన ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? సింహాసనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అయితే ఈ సింహాసనం మీదకి వెళ్ళాలంటే సంఘానికి ఏముండాలి? సహవాసం ఉండాలి. లోకంలో మనం వినే ఒక మాట, 6 నెలలు సహవాసం చేస్తే అదిరిపోయే డీల్స్ అయినా అదరగొట్టే డిస్కౌంట్స్ అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. NIT. Wherever I go, I see and hear the same name NIT. What's so special? చేస్తే వారు వీరవుతారు, వీరు చెప్పండి వీరు వారవుతారు. ఆలోచించండి, మీరు ఎంతకాలంగా దేవునితో సహవాసం చేస్తున్నారు? మరి మీరు యేసు ప్రభు వారిలాగా మారగలిగారా? యేసు ప్రభు వారి వలె ప్రేమ చూపించగలుగుతున్నారా? యేసు ప్రభు వారి వలె క్షమాపణ గుణం కలిగి ఉన్నారా? యేసు ప్రభు వారి వలె దయాగుణం కలిగి ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి వలె పరిశుద్ధత అనే లక్షణాన్ని కలిగి ఉంటున్నారా? యేసు ప్రభు వారి వలె ఆయన అనుదినము తండ్రితో సహవాసం చేసినట్లుగా మనము కూడా ప్రభుతో సహవాసం చేయగలుగుతున్నామా లేదా అనేది ఈ రాత్రికాలం మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. పిల్లరా, మరి యొక్క 3 సహవాసాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి 3 అంటే, 1 దూర సహవాసం, 2 సమీప సహవాసం, 3వది అతి సమీప సహవాసం. గమనించండి, దూర సహవాసం, సమీప సహవాసం, అతి సమీప సహవాసం. ఎవరైతే ప్రభువునకు అతి సమీపంగా ఉంటారో వారికి మాత్రం ఆయన ఏమిస్తారు? సింహాసనం ఇస్తారు. గమనించండి, ఈ 3 సహవాస అనుభవాలు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో మనం చూస్తాం. ఉదాహరణకి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం మీరు చూస్తే, యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలోకి వెళ్ళేటప్పుడు పిల్లరా ఒక 8 మందిని ప్రభు ఏం చేశారు? తోట బయట మీరు ఎక్కడే కూర్చుండండి అని చెప్పి వారిని ఏం చేశారు? అక్కడ కూర్చోబెట్టారు. చెప్పండి, ఎంతమందిని కూర్చోబెట్టారు? బయట 8 మందిని కూర్చోబెట్టారు. యోధ అప్పటికే వెళ్ళిపోయాడు. 12 మందిలో యోధాని మినహాయిస్తే 11 మంది ఉన్నారు. గమనించండి, 8 మందిని బయట కూర్చోండి అన్నారు. కానీ గెత్సేమనే తోటలోనికి మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం బట్టి చూస్తే యేసుప్రభు వారు ఎంతమందిని తీసుకెళ్లారు? 3 తీసుకెళ్లారు. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, అనగా సమీప సహవాసం. మరి ఒక అనుభవం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం
23వ వచనం చూస్తే ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు ఎవరైనా యోహాను గారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే ఆయన సిలువ యొద్ద నిలబడి ఉన్న ఏకైక శిష్యుడు ఎవరైనా యోహాను గారు. లేదా ఈయన ప్రభుకి ఎలా ఉన్నారు? అతి సమీపంగా ఉన్నారు. అందరు చెప్పాలి, ఎలా ఉన్నారు? ఆయన అతి సమీపముగా ఉన్నారు. అందుచేత దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువునకు నీవు దూరంగా ఉండి సహవాసం చేస్తున్నావా? సమీపంగా ఉండి సహవాసం చేస్తున్నావా? అతి సమీపముగా ఉండి సహవాసం చేస్తున్నావా? నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీ సహవాస అనుభవమే నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? సింహాసనం మీదకి నిన్ను నడిపిస్తుంది. దైవజనులు చెప్తూ దేవదాస గారు మాట అన్నారు, ఆచారములు ఎన్ని ఉన్నా సహవాసము లేకపోతే లోపము కలుగును అన్నారు. క్రైస్తవ ఆచారములు ఎన్ని ఉన్నా, ఒక క్రైస్తవ సంఘములో నీవు ఏ డినామినేషన్కి వెళ్ళినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డినామినేషన్ అండ్ ఆర్గనైజేషన్, అనగా నువ్వు ఏ సంస్థలో ఏ సంఘములో నీ విశ్వాసం ఉంటున్నా గమనించండి, నీవు క్రైస్తవాచారములు ఎన్ని పాటించినా మీకు ముఖ్యంగా ఉండాల్సిందేంటి? సహవాసం. ఎవరితో సహవాసం? యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం అనేది నువ్వు చేయలేకపోతే పిల్లరా నీవు లోపములో ఉన్నావు అనే సత్యాన్ని నీవు గ్రహింపవలసిన వాడవై ఉన్నావు. అందుచేత ఈ లవోదికీయ సంఘకాలములో నేడు మనం పరిశీలన చేసుకుంటే క్రైస్తవ జీవితంలో, భక్తుల జీవితాల్లో ఈరోజు లోపంగా కనబడుతున్న ఒక అంశం ఏంటి అంటే, చాలామందికి వ్యక్తిగతంగా ఎవరితో సహవాసం లేదు? యేసు ప్రభువారితో సహవాసం లేదు. మందిరములోనికి వస్తున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, సంఘ కార్యక్రమాలు ఎన్నో పాల్గొంటున్నారు, కానీ వ్యక్తిగతమైన సహవాసము లేని వారు ఉంటున్నారు. గమనించండి, ఈ సహవాసం లేకపోతే నీకేం దొరకదు? సింహాసనం అనేది దొరకదు. మోక్షములో అనగా పరలోకములో పిల్లరా అందరూ ఒకే చోట ఉండరు. గమనించండి, పరలోకం వెళ్ళిన వారందరికీ ఒకే స్థానం ఉండదు. మరి దైవజనుల పాటలు అన్నారు, పరలోకమున తక్కువ చోటని పరితాపము పొందుదురు కొందరు. అందరి దగ్గర చేతులు ఉన్నాయా? పాడదాం. పరలోకమున తక్కువ చోటని పరితాపము పొందుదురు కొందరు, సరియగు స్థితి అని కంటి నీటిని సరిగానే తుడిచి వేసేదను, మనో విచారము కూడదు, మహిమతలంబులే కావలెను. గమనించండి, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత భూమి పత్రాలు వెంటనే కావాలా? ఈసీ, సేల్ డీడ్, విలేజ్ మ్యాప్, ఓనర్ పేరుతో భూమి వివరం కావలెను. గమనించండి, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత చాలా మంది ఏడుస్తారంట. ఎందుకు ఏడుస్తారో తెలుసా? యేసు ప్రభువా నాకెందుకు ఈ తక్కువ స్థానం ఇచ్చావు అని ఏడుస్తారంట. భూలోకములో, సంఘములలో, మందిరములలో, ఆయా కార్యక్రమాల్లో పిల్లలు అనేక మంది విశ్వాసులు కొట్లాటలతో ఉంటున్నారు. అనేకులు నాకు ఎక్కువ స్థానం ఇవ్వకుండా పాదిరి గారు తక్కువ స్థానం ఇచ్చారని గలిబిలి చేస్తున్నారు. కొంతమంది మాదే ఎక్కువ స్థానమని తమ ఘనతను చాటుకునే రీతిగా ప్రవర్తిస్తున్నారు. గమనించండి, నీకు ఎక్కువ స్థానము తక్కువ స్థానము నువ్వు కొట్లాడవలసింది భూలోకంలో కాదు, ఎక్కడ? పరలోకములో. గమనించండి, ఎక్కడ? పరలోకంలో. ఎందుకంటే రేపు పరలోకములో తక్కువ చోటు వస్తే అక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తారంట? ఏడుస్తానే ఉంటారు. అయ్యా ఎందుకు ఈ స్థానం ఇచ్చావంటే ప్రభు అంటారంట, కన్నీళ్లు తుడిచి సరిలే ఊరుకో అంటారంట. ఎందుకో తెలుసా? నీవు నాతో సరైన సహవాసం చేయలేదు కాబట్టి పరలోకంలో నీకేం దొరకలేదు? ఉన్నతమైన స్థానం దొరకలేదు, హెచ్చైన అంతస్తు నీకు దొరకలేదు. కాబట్టి భూలోకములో ఏ స్థానములో ఉన్నా పర్లేదు, కానీ పరలోకంలో ఏ స్థానం కావాలి? గొప్పదైన స్థానము కావాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనమును చూస్తే జెబెదయి కుమారుల తల్లి వచ్చి ప్రభువును మాట అంటున్నారు, అయ్యా నా ఇద్దరు కుమారులు నీ పరలోక సింహాసనం మీద ఒకరు ఎక్కడ కూర్చోవాలి? కుడివైపును కూర్చోవాలి, మరి ఒకడు ఎడమవైపు కూర్చోవాలి. ప్రభు అంటున్నారు, ఇది నా చేతుల్లో లేదు, నేను త్రాగగలిగే పాత్రలోనిది మీరు
తాగలరా? కాబట్టి భూలోకములో పిల్లరా సహవాసము ద్వారా సింహాసనం, లవోదికీయ సంఘమే సహవాస ద్వారం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే భ్రష్టత్వములో భక్తిని కాపాడుకొనుట. పిల్లరా ఈ అంశం చాలా ముఖ్యమైన అంశం. నేటి కాలములో అనేకుల జీవితాల్లో మనం ఏం చూస్తున్నాం? భ్రష్టత్వం అనగా అపోస్టసీ, కరప్షన్, డీజెనరసీ అంటున్నారు. తెలుగు అర్థం ఏంటి అంటే నిష్క్రమణ, తిరుగుబాటు. చాలామంది విశ్వాసులు ఈరోజు దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్న ఒక విలువైన మాట ఏంటి అంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. గమనించండి దేవుని బిడ్డలారా, పౌలు గారు ప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేస్తూ ఆయన మనకు అందించే ఒక విలువైన వర్తమానం ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క రాకడ సంభవించాలంటే ముందు ఏం సంభవించాలంట? భ్రష్టత్వము. గమనించండి, ఏం సంభవించాలి? భ్రష్టత్వం సంభవించాలి. తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి. అప్పుడే యేసు ప్రభు వారు మధ్యాకాశములనికి పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నారు. మళ్ళా చెప్తున్నాను, మొదట భ్రష్టత్వం సంభవించాలి, తదుపరి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి, ఆ తర్వాత పెళ్లి కుమారునికి ఎవరు వస్తారు? యేసు ప్రభు వారు వస్తారు. పిల్లలు గమనించండి, వాక్యాన్ని బట్టి మనం చూస్తే రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటు నల్లకపోయారు కనుక దేవుడు చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనస్సుకి అప్పగించెను అని పౌలు గారు అంటున్నారు. లేదా ఈరోజు ఎంతమంది నిజంగా దేవునికి మీ మనస్సులో చోటిస్తున్నారు? ఎంతో కాలం మారు మనసు పొంది రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అవుతుంది, దేవుని భక్తునిగా దేవుని సహవాసములకు వచ్చి ఎంతో కాలం అవుతుంది. అయితే నీ జీవితంలో నిజంగా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తున్నావా? నీ హృదయములో నిజంగా దేవుని నీవు చేర్చుకుంటున్నావా? చేర్చుకోలేకపోతున్నావా? ఈ రాత్రి కాలం నీవు గమనించాలి. పిల్లరా, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో ఈ లవోదికీయ సంఘం యొక్క భ్రష్టత్వాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. 3వ అధ్యాయం దేవుని బిడ్డలారా 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడును ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. కాబట్టి సంఘాన్ని ప్రభు అంటున్నారు, నువ్వెవరు అంటే దౌర్భాగ్యుడవు. క్షమించండి ఇలా అంటున్నానని వాక్యం అర్థం అని చెప్తున్నాను. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు. అనగా శరీర జీవితంలో దేవుడు అన్ని అవయవాలు మనకి ఇచ్చారు, కానీ మన ఆత్మీయ జీవితంలో పిల్లరా ప్రభువును చూచే కన్ను మనకుందా? ఆయన స్వరమినే చెవులు మనకున్నాయా? నిజంగా ప్రభు యందు ధనవంతులమైన ఆత్మీయ స్థితి మనకుందా? ఈ రాత్రికాలం మనం పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉన్నాం. చాలామంది పిల్లరా బహిరంగానికి భక్తి జీవితములో విశ్వాసులుగా కనబడుచున్నారు, కానీ చాలామంది యొక్క అంతరంగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారి అంతరంగ స్థితి ఎవరికి అంగీకారంగా లేదు. లేదు, యేసు ప్రభు వారికి అంగీకారం లేదు. పిల్లలు ఈ రాత్రికాలం 3 రకాల భ్రష్టత్వాలు మీకు చూపిస్తున్నాను. చూడండి, క్లుప్తంగా చెప్తున్నాను. మొదటిది భక్తిలో భ్రష్టత్వం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, భక్తిలో భ్రష్టత్వం. ఏంటి భ్రష్టత్వం అంటే, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఎదురు. గమనించండి, ఈరోజు చాలామంది పైకి అనగా బహిరంగానికి ఎలా కనబడుతున్నారు? భక్తులైన వారిలా కనబడుతున్నారు, కానీ దేవుని బిడ్డలారా వారి అంతరంగంలో నిజంగా ఆ భక్తి యొక్క శక్తిని ఏం చేయట్లేదు, ఆశ్రయించట్లేదు. గమనించండి, దైవజనులు దేవదాసు గారు చెప్తూ మాట అన్నారు, పశువుకి తిన్నది బలం, మనుష్యునికి ఉన్నది బలం, విశ్వాసికి సన్నిధి బలం అని చెప్పారు.
పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నదే బలం, కానీ విశ్వాసికి సన్నిధి బలం. కానీ ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా భక్తి యొక్క శక్తిని ఏం చేయట్లేదు, ఆశ్రయించట్లేదు. మనుషులను ఆశ్రయిస్తున్నారు కానీ ఎవరిని ఆశ్రయించలేకపోతున్నారు, దేవునిని ఆశ్రయింపలేకపోతున్నారు. పిల్లలు ఎంత విచారం. యోధ తప్పు చేశాడు, యేసు ప్రభువుని ధనముత్తు కొరకు అమ్మివేసుకున్నాడు. కానీ విచారం ఏంటి అంటే ఆయన పశ్చాత్తాపడిన, ఎందుకు ఆయన పశ్చాత్తాపానికి క్షమాపణ దొరకలేదంటే జాగ్రత్తగానండి, యోధ డబ్బులు ఇచ్చిన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు కానీ తనను క్షమించే యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన రాలేకపోయాడు. యోధ ప్రభు దగ్గరికి వెళ్ళాడా, పెద్దల దగ్గరికి వెళ్ళాడా? పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి రాలేదు? యేసు ప్రభు వారి దగ్గరికి రాలేదు. పేతురు గారు కూడా తప్పు చేశాడు, ప్రభుని ఎరగనన్నాడు, కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపానికి ఎందుకు క్షమాపణ వచ్చిందంటే పేతురు గారు ప్రభు వైపు తిరిగారు, యోధ ఎవరి వైపు తిరిగాడు? ప్రధాన యాజకుల పెద్దల వైపు తిరిగాడు. ఇదే భ్రష్టత్వం. నా ప్రభు పాపాత్మురాల్ని క్షమించాడు, రాళ్లతో కొట్టి చంపబోయే సమయమందు ఓ పాపిని క్షమించిన ప్రభు నన్ను క్షమించలేడుగా అనే ఆలోచన యోధాలోకి వచ్చిందా? రాలేదు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? పెద్దలైన వారి దగ్గరికి వెళ్ళారు. లేదా గమనించండి, ఈరోజు నీ సరైన ప్రార్థనా జీవితం ఉందా? సరైన వాక్య ధ్యానం ఉందా? సరైన దేవుని సహవాసము నీకుందా? ఆలోచించాలి. దైవజనులు దేవదాసు గారి చేతూ మాట అన్నారు, ప్రార్థనలేమి భక్తిహీనతలోనికి నడిపించును, భక్తిహీనత భ్రష్టత్వములోనికి నడిపించును అన్నారు. ప్రార్థనలేమి భక్తిహీనతలోనికి నడిపిస్తుంది, భక్తిహీనత ఏం చేస్తుందంట? భ్రష్టత్వంలోనికి. ఈరోజు సేవకులకు కూడా ఏమి లేదు, సరైన ప్రార్థనా జీవితం లేదు. లేదా విశ్వాసులు కూడా సరైన ప్రార్థనా జీవితం లేదు. గమనించండి. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే నీ యొక్క భ్రష్టత్వములలో అనగా ఈ భ్రష్టత్వ కాలములో నీవేం కాపాడుకోవాలి? భక్తిని కాపాడుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారందరూ పాడైపోయినా నీవేం కాకూడదు? పాడైపోకూడదు. నీ చుట్టూ ఉన్న వారందరూ అవిశ్వాసులుగా మారిపోయినా నీవేం కాకూడదు? అవిశ్వాసిగా మారిపోకూడదు. నీ చుట్టూ ఉన్న వారందరూ పాపములో పడిపోయినా నీవు మాత్రం పాపములో పడిపోకుండా నీ పరిశుద్ధత నీవేం చేయాలి? కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు నీకేమిస్తారు? సింహాసనాన్ని ఇస్తారు. రెండవదిగా మనం చూస్తే విశ్వాసములో భ్రష్టత్వం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. దుర్బోధల వలన దెయ్యముల బోధన అనుసరించి చాలామంది విశ్వాసంలో ఈరోజు ఏమైపోతున్నారు? భ్రష్టులుగా మారిపోతున్నారు. పిల్లలు ఈరోజు సేవ అంటే ఒక ఆకర్షణ కనబడుతుంది. దేవుని పరిచర్య అంటే పిల్లల ప్రజలను రాబట్టడానికి అనేక విధములైన టాక్టిక్స్తో కూడిన ప్రయత్నములా ఉందే తప్ప మోకాళ్ళుని ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి ప్రభు నాకు ఏ ఆత్మను అప్పగిస్తారు, ప్రభు నాకు ఎంతమంది భక్తులను అప్పగిస్తారని మోకరించి కన్నీరు కార్చి ప్రభు వైపు చూచే సేవకులు కరువైపోతున్నారు. చూడండి, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయనకున్న సంఘం ఎంతమంది? కేవలము 12 మంది. ఈరోజు చాలామంది సేవకులం ఇక్కడ ఉన్నాం. గమనించండి, మన సంఘములలో 12 మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఒక ప్రశ్న, మన సేవ గొప్పదా? యేసు ప్రభు వారి సేవ గొప్పదా? మాట్లాడలేదు. ఎవరి సేవ గొప్పది? యేసు ప్రభు వారి సేవ గొప్పది. మరి ఆయన సభ్యులు ఎంత? సంఘ సభ్యులు ఎంత? 12 మంది. మన సంఘ సభ్యులు ఎంత? ఆలోచించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే భ్రష్టత్వాన్ని అర్థం చేసుకోలేక ఏం చేస్తున్నారు? వారి స్వార్థము కొరకైన ప్రయత్నాలు ఎందరో చేస్తున్నారు. భక్తులలో కూడా పిల్లరా ఈ భ్రష్టత్వం కనబడుతుంది, దుర్బోధ. గమనించండి, దైవజనులు మాట అన్నారు ఏంటి అంటే ఎటువంటి పాపములో పడిన వాడినైనా మరలా సరిచేయవచ్చు అంట, కానీ దుర్బోధలోకి వెళ్ళిపోయిన వాడిని మాత్రం ఏం చేయలేము? సరిచేయలేం. ఏ బోధలోకి వెళ్ళిపోయిన వాడు? దుర్బోధలోనికి వెళ్ళిపోయిన వాడు. ఇక మూడవదిగా చూస్తే ఆత్మీయ అనుభవములలో భ్రష్టత్వం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేషావు కనబడుతున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఆయన ఏం చేశాడు? మాట్లాడాలి. ఏం చేశాడు? ఆయన అమ్మివేసుకున్నాడు. దేని కొరకు? ఒక్క పూట
కూటి కొరకు అమ్మేసుకున్నాడు. పిల్లరా, పౌలు గారు అంటున్నారు, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన నుండినేమో జాగ్రత్తగా చూసుకోనండి. మీలో ఎవడైనా ఇలాంటి వాడు ఉన్నాడేమో ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుని పిల్లరా, మీరు ప్రభువుని నిజంగా ప్రేమించేవారైతే దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ అనుభవాన్ని మీరేం చేయాలి? కాపాడుకోవాలి. ఒకరికి దేవుడు 5 మీనాలు ఇచ్చారు. 5 తీసుకున్నవాడు ఏం చేశాడు? మరి 5 సంపాదించాడు. ఒకరికి 2 ఇచ్చారు. 2 తీసుకున్నవాడు ఏం చేశాడు? మరి 2 సంపాదించాడు. కానీ 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? పాతి పెట్టాడు. దాని వలన ప్రభు ఆయన్ని ఏం చేశారు? గద్దించారు. సోమరువైన చెడ్డ దాసుడా అని ప్రభు సంబోధించారు. పిల్లరా, ఈ రాత్రికాలం ఈ లవోదికీయ సంఘ అనుభవాల్లో ఈరోజు భూలోకం అంత గలిబిలి కలిగిన పరిస్థితిలో మన భక్తిని ఎలా మనం కాపాడుకుంటున్నాం? ఇది మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. లోకమంతా యోనో కలత లోబడిపోయినది, లోకమంతా యోనో కలత లోబడిపోయినది, క్రీస్తు రాకడ గడియ ఇప్పుడన్నట్లు రానయ్యున్నది. యేసు ప్రభువు వాచుచున్న ఇదిగో వినరండి. కాబట్టి లోకమంతా ఏమైపోయింది? కలతలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, పిల్లరా ఇన్ఫ్లేషన్, జీడిపి పడిపోవటం, అలాగే మనుషుల ఆదాయాలు తగ్గిపోవటం, ఖర్చులు ఎక్కువైపోవటం, శరీరంలో ఆరోగ్యం లేకపోవటం, ఎంత ప్రార్థించిన సమస్యలు పరిష్కారం కాకపోవటం, ఇలాంటి కలతల మధ్య సంఘము ఏం కాపాడుకోవాలి? భక్తిని కాపాడుకోవాలి. అంతే తప్ప భ్రష్టత్వములోనికి లవోదికీయ వారి వలె వెళ్ళిపోకూడదు. నులివెచ్చని జీవితంలోనికి వెళ్ళకూడదు. నీ భక్తిని కాపాడుకుంటే సింహాసనం ఇస్తారు. చివరిగా 3వ చిప్పు ముగిస్తాను. దైవ సన్నిధి వెల్లడిలోనికి వచ్చుట. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28-29 వచనాలు. మహారాజైన దావీదు గారు దేవుని దగ్గర ఒక ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఏంటి అంటే, నా కుటుంబము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. అనగా మనము మన కుటుంబం ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లరా, సన్నిధి అంటే ఏంటి? దేవునితో సహవాసం. సన్నిధి అనగా ఏంటి? దేవునితో సంబంధం. సన్నిధి అనగా దేవుడే అని అర్థం. కాబట్టి నీవు ఎంతైనా ప్రార్థించు, కానీ సన్నిధి అనుభవం లేకపోతే పెండ్లి కుమార్తెగా ఎత్తబడటం కల్లా. గమనించండి, ప్రార్థనకి సన్నిధికి వేరు లేక మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ప్రార్థన అనగా సప్లికేషన్, అనగా మన అంశములు విన్నపములు ఎవరితో చెప్పుకుంటున్నాం? దేవునితో చెప్పుకుంటున్నాం. సన్నిధి అనగా సప్లికేషన్ ప్లస్ వెయిటింగ్ అవర్ అంటారు. అంటే ప్రార్థించి నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఇదే బైబిల్ మిషన్ వారికి దైవజనులు నేర్పించిన ప్రార్థన. దేవా నాకు కనబడుము, దేవా నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. గమనించండి, దేవుడు కనబడే దేవుడా, కనబడని దేవుడా? కనబడే దేవుడు అన్నవారు చేయి చూపించండి. దేవుడు కనబడే దేవుడా, కనబడని దేవుడా? దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడని దేవుడా? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ అంత్యకాలమందు తన కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడుతున్నారు. పిల్లరా, ఈ లోకములో ఎన్నో సంఘములు ఉండగా, ఎన్నో మిషనులు ఉండగా, చివరిగా దేవుడు బైబిల్ మిషన్ బయలుపరుచుకున్నారు. దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు 1938వ సంవత్సరం జనవరి 31వ తారీఖున రాజమండ్రిలో సన్నిధిలో ఉండగా దేవుడిచ్చిన బహిరంగ ప్రత్యక్షత బైబిలు మిషను. ఈ ప్రత్యక్షతను బట్టి ఏం స్థాపన చేశారు? బైబిల్ మిషన్ స్థాపన చేశారు. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు బైబిల్ మిషన్ స్థాపన చేశారంటే, దేవదాస్ గారు ఒక మాట అన్నారు, బైబిల్ మిషను దైవ సన్నిధి కొరకు అన్నారు. అంటే బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది? సన్నిధానము నేర్పించడానికి వచ్చింది. ఎలా ప్రార్థించాలి, ఎలా కనిపెట్టాలి, ఎలా ప్రత్యక్షతలు పొందుకోవాలి.
పిల్లలు మరో మాట అన్నారు, దైవ సన్నిధి దేని కొరకంటే పెండ్లి కుమార్తె కొరకు అన్నారు. అనగా ఎవరైతే సన్నిధిలోకి వెళ్ళి అనుభవం కలిగి ఉంటారో, నీవు అనుదినము ఒక గంట అయినా ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. దినమునకు ఒక గంట నువ్వు ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. ఈ అనుభవం ఎవరికి వస్తుందో వారే పెళ్లి కుమార్తెకి ఏమవుతారు? ఆయత్తపడతారు. ఈ అనుభవం కొరకే దేవుడు ఏం బయలుపరుచుకున్నారు? బైబిల్ మిషన్ బయలుపరుచుకున్నారు. ముగిస్తున్నాను. ఒక 4 అంశాలు మీకు చెప్పి ముగిస్తున్నాను. ఏంటి అంటే, గమనించండి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి సన్నిధి గురించి. ఓ 4 మాటలు చెప్తున్నాను. మొట్టమొదటి చూస్తే సన్నిధిలో నడుచుట అనగా దేవునితో నడుచుట. సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుడే. అందరూ చెప్పాలి, సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుడే సన్నిధి, సన్నిధే దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాము గారితో అంటున్నారు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండమన్నారు. సన్నిధిలో నడుచుట. ఇలాంటి భ్రష్టత్వ కాలములో దేవుని భక్తులారా వ్యక్తిగతంగా సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. నీ ఇంటిలోనే సన్నిధి కలిగిన సహవాసను చేయాలి. నీ సంఘములో సన్నిధి సహవాస అనుభవాలు కలిగిన వారికి ఉండాలి. రెండవది చూస్తే సన్నిధిలో నిలుచుట. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం ఏలియా గారు అంటున్నారు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను. గమనించండి, ఏలియా గారి మాట ఏంటి? నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను. అబ్రహాం గారు సన్నిధిలో నడిచారు. ఏలియా గారు చెప్పండి ఎక్కడ నిలబడ్డారు? సన్నిధిలో నిలబడ్డారు. నడుచుట కష్టమా? నిలబడుట కష్టమా? రెండూ కష్టమే. ఎందుకంటే సన్నిధి అంటే ఎవరు? దేవుడు. దేవుని ముఖము ఇదే సన్నిధి. దేవుని సమక్షము ఇదే సన్నిధి. కాబట్టి దేవుని ఎదుట నడుచుట, నిలుచుట. మూడోదిగా చూస్తే సన్నిధిలో నిలుకడ. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం వాక్యం మనం చూస్తే మోషే గారు 40 దినాలు ఎవరు ఎదుటున్నారు? యెహోవా దేవుని ఎదుటున్నారు. ఎక్కడున్నారు? సీనాయి కొండ మీద ఉన్నారు. అంటే సన్నిధిలో నిలకడగలిగాయన మోకరించి ఉన్నారు. దేవుని వర్తమానాన్ని అందుకున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం ఎక్కడ మోకరిస్తున్నాం? మనం ఎక్కడ నిలబడుతున్నాం? మనం ఎవరితో నడుస్తున్నాం? చివరిగా 4వదిగా చూస్తే సన్నిధి నిర్ధారణ. సన్నిధి నిర్ధారణ అనగా మరొక అర్థం ఏంటి అంటే సన్నిధి నీలో నిలువ. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ యోహాను అనే భక్తుడు సన్నిధిలో నిలువ అనుభవం సంపాదించుకున్నారు. దైవజనులు పాడుతూ మాట అన్నారు, సన్నిధి అందే అన్నియు పరిష్కారమగును తెలిసి కొనుము. సన్నిధి అందే అన్నియు పరిష్కారమగును తెలిసి కొనుము. సన్నిధిలోని ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమి. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప. ఏకాంత స్థలము చేరుము. కాబట్టి సన్నిధిలో నీవు ఉంటే నీలో ఏముంటుంది? దైవ సన్నిధి. అంటే మనలో ఎవరుంటారు? దేవుడే ఉంటారు. కనుక బైబిల్ మిషన్లో ఈ సన్నిధి అనుభవం ఉంది. బైబిల్ మిషన్ అందుకున్న దైవజనులు సన్నిధి నిర్ధారణ కలిగి ఉన్నారు. ఈ నిర్ధారణ ద్వారానే ఆయన ఏం స్థాపన చేశారు? బైబిల్ మిషన్ స్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ఇంత విరివైన పని జరుగుతున్నదంటే పిల్లరా రెవరెండ్ విశ్వాసరాయ్ గారు వారి కుటుంబం దైవ సన్నిధి అనుభవం కలిగి ఉన్నారు. ఈ రాత్రి కాలం ఈ 3 అంశాలు మన మనసులో పెట్టుకుందాం. మొదటిది సహవాస ద్వారం, రెండవది భ్రష్టత్వములో భక్తి కాపాడుకొనుట, మూడవది దైవ సన్నిధి వెల్లడిలోనికి వచ్చుట. బైబిల్ మిషన్ వారే ఈ సన్నిధి కార్యక్రమాన్ని వెల్లడి చేయాలి. అప్పుడే నిజమైన మోక్షములో, మోక్షరాజ్యములో పెళ్లి కుమారుని ప్రక్కనే సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని సంపాదించుకుంటాం. అట్టి గొప్ప కృప ధన్యత ఈ వర్తమానము ద్వారా పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.